సేనాధిపతి మహారాజా మన డేట్స్ ఏంటి చెప్పు సరే. 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బోయ్ 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 వద్దని చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. ఎంతో వద్దుగా ఈవెంట్. బట్టలేంటి మొన్న లొంగిపోయారంట? అది అవతల వైపు ఆడవాళ్ళు ఉన్నారు మహారాజా, అందుకే మన బట్టలు లొంగిపోయారు. ఎందుకు లొంగిపోయారు అలాగా? అంటే వాళ్ళకి కూడా మీ వీక్నెస్ వచ్చింది, అందుకే లొంగిపోయారు. యదా రాజా తదా ప్రజ. అవును, ఘాట్ ఏంటి అక్కడ? మొన్న అడవిలోకి వెళ్తే పులి దాడి చేసింది మహారాజా. పులి దాడి చేసినప్పుడు మనం ఏం చేయలేసా? ఆ విజయప్పుడు మనం చచ్చిపోయిన యాక్ట్ చేసాం అనుకో, మనం చూసి వెళ్ళిపోతే. పులి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టే యాక్టింగ్ చేశా, కాకపోతే నాకు యాక్టింగ్ రాదు కదా, దొరికిపోయా దానికి. మన కొడుకులేరి వెనక పక్క ఉన్నారు. నా కొడుకులు వస్తున్నారు, మామూలుగా ఉంటారు. తండ్రి గారికి వందనామాలు. పక్కనవ్వలేం కదా. కుమార్ రాజా అయ్యా కింద ఏమైంది? దండి మీద ఆరేసిన వదిలాను. కుమార్ రాజా వారు ఇంకా తండ్రిగా రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి మీరు ఈ రాజ్యం ఇద్దరు ఒకరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నాకు వద్దు, ఆడికి టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. రాజ్యం తీసుకోవాలన్నా, వారసత్వం ఎవరో తీసుకోవాలి కదా. సరే ఇచ్చి మీరు ఏడ్ చేయాలి. ఏం చేద్దు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాళ్ళు సమాధానం చెప్తే ఎవరు బాగా చెప్తారో వాళ్ళకే ఇస్తాను రాజ్యం. మరి ఇచ్చే నాకు. అలాగే ఉండవే, చెప్పేస్తాను కదా నేను. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది? కిరీటము కత్తి. రాజుకు ముఖ్యంగా కావాల్సింది? రాణి. సరే, రెండో ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? గుర్రమా? రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? రాణే. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. ఎంతమంది రాళ్ళు కావాలి? మొత్తం రాజ్యాలన్నీ మూచాను పక్కన, ఏ రాజ్యం లేకుండా పోనది. ఆడికి వెళ్ళిపోయిందా నీకు లేదని గొడవ? రాజు కష్టాల్లో ముఖ్యంగా కావాల్సింది? రాజు కష్టాలు కావాల్సింది? రాణే ఓదార్చదు కదా. చివరిగా మీకు కొన్ని పరీక్షలు పెడతాను. పరీక్షలా? రక్త పరీక్ష. దొరికిపోతావేంటి? సో ముందుగా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, లోపల మీ ఇద్దరికి బల పరీక్ష పెడతాను. కమాన్. బలాత్కారం అనలేదు, బల పరీక్ష అన్నాడు. ఇదే మిగతా మొక్క ఏది? అలా బిందుకు మాట్లాడుతున్నట్టు ఇచ్చాను మొక్క. స్టార్ట్. ఏం సెల్గా తిట్టొచ్చిన మనకు. ఓడిపండు ఓడిపండు ఓడిపండు. మన రాజ్యంలో దొంగలు పడ్డారు, కోటలోని వజ్రాన్ని పట్టుకెళ్ళిపోయారు. వాడు దొరికిపోతే వాడికి ఏ శిక్ష చేస్తారు? నేను తల నరికేసి చేతులు కాళ్ళు కూడా నరికేస్తా. నువ్వేం చేస్తావు? ముందు వజ్రే సంపాదించండి. వజ్ర లేకుండా మనకి తిండికే తెప్పలేదు. వజ్రేలా మన రాజ్యంలో ఒక అమ్మాయి మోసపోయింది, న్యాయం కోసం మన దగ్గరకు వచ్చింది. ఆ మోసం చేసేవాడిని ఎలా పట్టుకుంటారు? నువ్వైతే ఏం చేస్తావు? మన రాజ్యంలో మోసం చేసాడు ఎవడో నీడు తెప్పించి నిన్న 4 ఉద్ది తొప్పేసుకుంటాడు. రాజావారు పక్క రాజ్యం వాళ్ళు లెటర్ పంపించారు. అమ్మో, ఇది ఇంగ్లీష్ లో ఉంది, మీరే చదవాలి. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. ఈ నెల 26 తారీఖు నుంచి ఇంటర్మీడియట్ డైట్ అంటే ఏం చేయాలి? మరి ఏమని ఉండవు, మరి అన్ని మార్చుకోవడమే. రోజుకి 6 గంటలే. ఏంటి 6 గంటలు? ఏం చేసి నేను 6 గంటలే? 6 గంటలే. మిగతా 18 తర్వాత అంట పెట్టడమే. ఏంటి అదే అదే మీ ఇద్దరికి బిల్లు పరీక్ష. నేను కట్టలేదు బిల్లు. బాగా అక్కడ ఎదురుగా పెట్టుంది చూసావా? ఆడదా మాదని అడగొద్దు. దా, ఎక్కడి నుంచి పెట్టను గురి కొట్టావో పట్టి చచ్చిందావో నువ్వే రాజువి.
జస్ట్ మిస్ కొడిసా ఎక్కడ పెట్టని ఆ దగ్గర చాలా చెప్పింది ఇప్పుడు అదే కొట్టలేపో నేను కొట్టనేటి కొట్టు ఒక్క నిమిషం అది వద్దు ఇల్లు వద్దు గిల్లు వద్దు కొట్టాను 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 లాస్ట్ పరీక్ష ఏంటి ఇద్దరు ఎవరు ఒకలే మిగలాలి నాన్నగారు ఏంట్రా వీరతిలకం ఎవరిని పెడతారేమో అని వేరే పక్కన మన చెలికెత్త 2 ఉంది అసలు పెట్టించుకొచ్చి వీరతిలకం ఏముంది ఐ లవ్ యూ అంది బాబు ఏంటి రారా రావాలా రారా ముందుకు రారా మళ్ళీ పరిగెట్టు ఇప్పుడు పరిగెట్టలేదు పరిగెట్టురా రావాలి కాదు మరి ఎలాగేమంటుంది అయ్యో వేసిమంతవా చేసి చచ్చిపోండి చచ్చిపోండి కాబోయే మహారాజ్ చచ్చిపోయాడు కాబట్టి రాజుని మళ్ళీ నేనే లెగురు ఓరే 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 గంటడు జస్ట్ కొంటాడు ఓరే చచ్చిపోండి బాబు గారు మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడుతుందిలే బాధపడకమ్మా బావ చాలా మంచివాడు. నేనేలా చూసుకున్నాను బావ కూడా అలాగే చూసుకుంటాడు. జాగ్రత్తమ్మా. మీ అన్నయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఆ పక్కనున్న 2 ఊర్లు కొట్టుకుపోయాయి. 2 ఊర్లు కొట్టుకుపోయాయా? ఇంకా నయం, ఇది బంగాళాఖాతంలో పడలేదు. అటు తోడేస్తే మొత్తం భారతదేశమే కొట్టుకుపోయేది. తర్వాత రోజు కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావేంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మా. అన్నయ్య నా కోసం ఇక్కడ కూడా వచ్చేసావా అన్నయ్య? నీ కోసం ఎక్కడంటమ్మా, ఎక్కడికైనా వచ్చేస్తామ్మా. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మా నిన్ను నా చేతిలో ఇంత ఉన్నప్పుడు పెట్టేసి వెళ్ళిపోయిందమ్మా. బావా నా చెల్లెని మా అమ్మ ఇంత ఉన్నప్పుడే చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది బావా. నా చెల్లెకి నేనంటే ఎంత పిచ్చి బావా. పిచ్చి ఉండొచ్చు వేములవాడా, కానీ అన్నయ్యని చూసిన తర్వాత భర్త మీద కాఫీ కొట్టే అంత పిచ్చి ఉండకూడదు వేములవాడా. వాళ్ళంతే అండి, ఒకరికొకరు కనబడగానే ఒకరి ముఖం మీద కాఫీ కొట్టామా, ఒకరి కళ్ళల్లో కారం కొట్టామా అని చూడరు. ఇలా నాకెన్నిసార్లు కారం కొట్టారో. నా చెల్లెదే నేను కనబడ్డ ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టుంది, కావాలని కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని నా చెల్లెకి ఏం చేయకపోవా, నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్య? కావాలంటే వాడిని వదిలేస్తాను. అమ్మా మొహం మీద కాపీ కొట్టింది ఎవరు, వదిలేస్తాను అంటుంది ఎవరు? వాళ్ళంతే అండి. నువ్వు ఆపు. ఒక్కటే డైలాగ్ మాత్రం బాగా చెప్తావు. వేములవాడా కాపీ కొడితే కొట్టింది నేనేమనుకోవట్లేదు, సరేనా? వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు రావే. ఊడుస్తున్నావేంటమ్మా? ఏమో అన్నయ్య, ఆయనే ఉడమన్నారు. ఆయన ఉడమన్నాడా? బావా ఒకసారి బయటికి రా. నువ్వు ఏంటి దున్నపోతులో లోపల పడుకొని నా చెల్లెలతో బయట పనులు చేస్తానంట నువ్వు? ఏం పనులు చేస్తున్నాను రా? వాకలు ఓడమన్నాను అంతేగా. ఏంటి ఉడిచేది? నా చెల్లెలకి ఇప్పటి వరకు కిచెన్ రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, బట్ట రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, చీపురు ఎక్కడ పెడతారో తెలియదు, ముగ్గు ఏ కలర్ లో ఉంటుందో తెలియదు ఇప్పటి వరకు. పోనీ మొగుడున్నాడని సంగతి తెలుసా దానికి? ఎటకారం వద్దులే బావా, నా చెల్లెలు నా ప్రేమ గురించి ఎటకారం వద్దులే, అర్థమైందా? వేములవాడా ఆడపిల్లన్న తర్వాత ఇంటి పనులు అన్ని చెయ్యాలరా? అందరు చేస్తారు బావా, నా చెల్లెలు చేయదు. ఎందుకో తెలుసా? ఇంత ఉన్నప్పుడే మా అమ్మ నా చెల్లెలు నా చేతిలో పెట్టే ఇప్పుడు కూడా ఇంత ఉందిరా, ఇంత కూడా పెరగలా? చాలే బావా, నా చెల్లెలు నువ్వు ఎటకారం చేయాల్సిన అవసరం లేదు. ఎటకారం ఎక్కువైంది బావా నీకు. నీకు కావాల్సింది ఊడవడమేగా, నేను ఊడుస్తాను బావా. ఈ ఎదవ ఇంటి ముందు నువ్వు ఊడవడం ఏంటన్నయ్య? నా కాపురం నిలబెట్టడం కోసం నువ్వు చీపురు పట్టుకొని నిలబెట్టే నేను చూస్తూ ఉండలేను అన్నయ్య. అలాంటప్పుడు ఈ కాపురమే వద్దు, ఈ భర్తే వద్దు. ఇలాంటి ఏదో వేస్ట్.
నేనే తుడుచుకుంటా, నేనే ఊడ్చుకుంటా. ఎలా తగలరా నాకు? బంగారు తల్లి బావా ఉడిచేస్తున్నాడు. ఫ్యాన్ వేసుకొని నోట్లో ఏలేసుకొని కాలు మీద కాలేసుకొని లోపల పడుకోమ్మా పో. నోట్లో వేలేసుకుని పడుకోవాలా? అంటే చిన్నప్పటి నుంచి నా చెల్లికి నోట్లో ఏలేసుకోవడం అలవాటు బావా. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు బావా, నా చెల్లెలు ఇబ్బంది పడకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే చిన్నప్పుడు మా చెల్లెని మా అమ్మ ఇంత ఉన్నప్పుడే నా చెల్లింది. ఊడుస్తున్నాను కదా. బావా చెప్పింది వినాలి. దరిద్రుడు వాడి చెల్లింకాడి సంకలోనే ఉందనుకుంటున్నాడు. పిల్లయ్య మొగుడు కొంపలో ఉందన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఇది? వాళ్ళంతే అండి. ఒకసారి నేను ఉల్లిపాయలు కోస్తుంటే తన చెల్లి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయని వదిన వేధింపులు అని నా మీదే కేసు పెట్టాడు. పెళ్లిలో వాడి చెల్లి కాలు తొక్కుతూ ఉంటే వద్దు నా కాలు తొక్కు అన్నాడు. అప్పుడు అది ఆచారం అనుకున్నాను, కానీ చెల్లి మీద ఉన్న ప్రేమ శాడిజం అనుకోలా. చెల్లెమ్మా అన్నయ్య పదమ్మా వెళ్దాం. ఎక్కడ తీసుకెళ్తున్నారు దాన్ని? నా చెల్లికి లాలీపాప్ అంటే చాలా ఇష్టం బాబా. కిరాణ్ షాప్ తీసుకెళ్లి లాలీపాప్ తినిపించుకొని వస్తాను. అది లాలీపప్పులు తినే వయసు కాదురా దాన్ని, పిల్లలు లాలించే వయసురా. నా చెల్లి ఏ వయసులో ఉన్నా నా చెల్లి నాకు చిన్న పిల్లలాగా కనిపిస్తుంది బాబా. దరిద్రుడా ఎక్కడ తగిలావురా నాకు? నువ్వు ఇంకా నీ చెల్లెలు బాల్యంలోనే బతుకుతున్నావేంట్రా? బయటకు వచ్చి చావరా నువ్వు. ఏంటమ్మా వీళ్ళిద్దరు ఎలా తయారయ్యారు? వాళ్ళంతేనండి. చిన్నప్పుడు వాళ్ళ చెల్లి దాగుడు మూతలాడుతుంటే ఎక్కడ దాక్కుందా అని ఒకటి కనిపెట్టాడు. అలా కనిపెట్టాడని వాడి కళ్ళే పీకేశాడు. ఇదొకటే జరిగింది చెప్పి నన్ను భయపడుతుంది కానీ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పదు. చెల్లి ఈ ఐస్ క్రీమ్ తినమ్మా. వద్దన్నయ్య, చీర మీద పడి చీర పాడైపోతుంది. పర్లేదమ్మా బాగా ఉతికేస్తాడు. చిన్నప్పటి నుంచి నా చెల్లెని ఒక పని కూడా చేయించలేదు బావా. నేను చాలా ఇదిగా పెంచాను నా చెల్లిని. ఏం జరిగింది? నా చెల్లె తుమ్మింది డాక్టర్. నేను చూసుకుంటా. ఏంటమ్మా ఇది? వాళ్ళంతే అండి. చిన్నప్పుడు వాళ్ళ చెల్లి దగ్గితే నా చెల్లి దగ్గిందని ఊరంతా పొగబెట్టి ఊరందరినీ 2 రోజులు తగ్గించాడు. అదే ఏమైందో అర్థం కావట్లేదు. బ్లడ్ టెస్ట్ చేయాలి, నాకు చేయండి డాక్టర్. స్కానింగ్ చేయాలి, నాకు చేయండి డాక్టర్. బాడీ అంతా చెకప్ చేయాలి, నాకు చేయండి డాక్టర్. అయితే పద లోపలికి. డాక్టర్ ఇది తుమ్మితే వాడికి టెస్టులు చేస్తున్నారేంట్రా దరిద్రులారా? నన్ను నాకించి కాకుండా లాలీపాప్ లాగుతున్నా చిన్న పిల్లలాగా. ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అరే ఆడికి టెస్టులు చేస్తే దీనికేమైందో ఎలా తెలుస్తుందిరా? మమ్మల్ని ఇతను వేరు చేసి మాట్లాడకు బావ నువ్వు. అర్థమైంది. నాకు టెస్ట్ చేస్తే చెల్లికి ఏమైందో తెలిసిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? నిన్ను మీ చెల్లిని ఐసీయూలో పెట్టి అమెరికా నుంచి డాక్టర్ పిలిపిల్లయ్యా. అరే 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 ₹10 మాత్రతో పోయి దానికి అమెరికా నుంచి డాక్టర్ ఎందుకు దరిద్రుడా? అది ఐస్ క్రీమ్ తప్పు తినడం వల్ల వచ్చినటువంటి తుమ్మురా. అవునా డాక్టర్? అదే కావచ్చు, అదే కావచ్చు. అదే మీరు డాక్టర్లు అని రాసు కావచ్చు కావచ్చు. ఏంటమ్మా ఇది? చిన్నప్పటి నుంచి ఒక్కసారి తుమ్మలేదా ఇది? వాళ్ళంతేనండి. చిన్నప్పుడు ఆపో. చిన్నప్పుడు అంట చిన్నప్పుడు నీ చిన్నప్పుడు మీద బండ కూడా. అరే అరే నన్ను అడ్డు పెట్టుకొని ఉండగరా. అప్పుడప్పుడు నాకు వదలరా నువ్వు. వెళ్దాం పద. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నారా దాన్ని? పక్క వీధిలో రంగుల రత్నం ఏదో వచ్చిందంట బాబా. నా చెల్లికి రంగుల రత్నం అంటే బాగా ఇష్టం. ఒక్కసారి నా చెల్లిని రంగుల రత్నం నా చెల్లి లెక్కి పైనుంచి అన్నయ్యా అని నేను కింద నుంచి చెల్లెమ్మా అని పిలిస్తే ఆ అనుభవం చెప్పలేం బావా. అది అనుభవిస్తూనే తెలుస్తుంది. రామను మాట్లాడితే దాన్ని సంకలో పెట్టుకొని తిరుగుతావేంట్రా? ఇంక నేను ఎప్పుడు సంసారం చెయ్యాలరా? లేటు వయసులో పెళ్ళయిందిరా, సగం ఊడిపోయింది. సరే అమ్మా, ఆ రంగుల రత్నం దగ్గర నేను ఒక్కడిని వెళ్ళొస్తాను. బాగా ఫీల్ అవుతున్నాడు. అన్నయ్య నన్ను వదిలేసి నువ్వు ఒక్కడికి ఒంటరిగా ఎప్పుడైనా రంగుల రత్నం దగ్గరికి వెళ్ళావా అన్నయ్య? లేదమ్మా లేదు. అలాంటిది ఈ గొట్టగాడి కోసం నన్ను వదిలేస్తావా? అయినా మన ఇద్దరి మధ్యలో ఈ కరియప్పగాడు ఎవడు అన్నయ్య? నన్ను వదిలేసి వెళ్ళడం ఏం బాగాలేదన్నయ్య. ఇంత ఉన్నప్పుడు అమ్మ నీ చేతిలో పెట్టేసి పోయిందన్నయ్య. నన్ను వదిలేసి వెళ్ళడం నీకు న్యాయంగా ఉందా అన్నయ్య? అమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదేలే. అమ్మా నాన్న లేని దాన్ని చేసుకోవాలి కానీ నీలాంటి శాడిస్టాన్ని ఉన్నదాన్ని మాత్రం చేసుకోకూడదురా. లాభం లేదు. ఇంకా ఏమే మీ అన్నయ్య దగ్గర ఉంటే కాపురం కాదు కదా, కాకరకాయ కూడా వన్నవాడేడు. ఎక్కడో పోదాం పద.